హాయ్ బడీస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా దబావ్. ఒరే ముగ్గు, ఇక్కడ దయ్యం ఉందిరా, అర్జెంట్ గా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒరే ముక్కు, ఏంట్రీ ఎలాగైపోయావు? పాండ్స్ పౌడర్ రాసుకున్నట్టు మొగవేటర్ అలా తెల్లగా అయిపోయింది. నాన్నగారు, ఐ థింక్ ఇట్స్ బోరోప్లస్ అండి. కాదు కాదు, అది ఖచ్చితంగా ఫెయిర్ అండ్ లవ్లీయే. కాదు, అది డెఫినెట్ గా ఏ తెలసనమా అయి ఉంటది. ఒరే, నేను ఏదో క్యాజువల్ గా అన్నాను రా, మీరేట్రా కామెడీలు చేస్తున్నారు? ఏంట్రా అలా అరుతున్నావు? ఏమైందిరా? అడవి కుక్క ఏదో కరిసినట్టుంది, ఆడికి అలా మూలుగుతున్నాడు. ఓ కుక్క కాదా, పందా. నువ్వు పంకజం తుత్తు అంటావు. ఒరే ముక్కు, నేనురా, మావయ్యన్రా. ఏది ఒక్కసారి నీ క్యూట్ వాయిస్ తో మావయ్యా అని అనరా. నాన్నగారికి బాయింది. ఒరే మామా, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా కొట్టావా? ఓకే, నాకు అంతా అర్థమైపోయింది. నాన్నగారు, వీడికి నిజంగానే దయ్యం పట్టేసిందండి. ముక్కుగాడు ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? రే ముక్కు, గెటప్ సెటప్ బానే సెట్ చేసావు గానీ నీకు మేటర్ తెలియకుండా ఓవరాక్షన్ చేస్తున్నావు. ఈ కోటలో నిజంగానే దెయ్యం ఉంది. సింతామని అనుకుని ఇందాకే దాన్ని గెలికాను. ఇప్పుడు అది వచ్చిందంటే నా బెండి తీసేద్ది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. రే, నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపి ముందు రారా, ఇక్కడి నుంచి జంప్ అయిపోతాం. కొడతావేంట్రా? బుద్ధుందా లేదా నీకు? ఏదో నిజం దెయ్యంలా ఫీల్ అయిపోతావేటి? జస్ట్ దెయ్యం క్యారెక్టర్ వేస్తున్నావు అంతే. మమ్మీ డాడీయో. ఎరా గవ్వా, జివ్వమన్నట్టుంది. నువ్వు ఉండరా, ఆడు ముందు నుంచే చెప్తా ఉన్నాడు. నాకే చాలా లేట్ గా అర్థమైంది. దెబ్బ పడగానే మబ్బులు ఇడిపోయినట్టున్నాయి అదొకే. ఒరే చిచ్చి అక్క, మమ్మల్ని వదిలే అక్క, బయటికి పోతాం. ఈ కోటలో కడుగు పెట్టాక బయటకి పోడాలుండవు, పైకి పోడాలే. పైకి వద్దు అక్క, బయటికే పోతాం. అబ్బా సారీ అక్క, పైకి వద్దు బయటికి వద్దు, ఇక్కడే కూర్చుంటాం. అయితే ఇంక మన ఫోటోలకి దండలేనా? ఓసే బేబమ్మ, అక్కర్లేని సీన్ లో మధ్యలో వచ్చేస్తావు కదే, ఇప్పుడు ఎక్కడున్నావే? బేబమ్మ, ఒక్క నిమిషం. ఈ రోజు కటిక అమావాస్య. ఆకలితో ఉన్న ఆత్మలు అడవిలో సంచరిస్తూ ఉండొచ్చు. దారి పొడుగునా అవి నీకు అవాంతరాలు సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్త. మహర్షి, ఆ పంచభూతాలు నన్ను ఆపడానికి ప్రయత్నించిన ఒక్క పంచుతో వాటిని పటాపంచలు చేస్తా. ఆ కోటను చేరకుండా నన్నెవ్వరూ ఆపలేరు. క్లిష్ట సమయాల్లో మీకు ఇది ఉపయోగపడచ్చు. మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. విజయీ భవ. ఒరే, ఇందాకడ దాకా తోసపావంలో బొసు కొట్టాడు, మరి ఇప్పుడేట్రా వానపావంలో కామైపోయాడు. నాకేం తెలుసండి, వెళ్ళా అని అడగండి. ఎందుకు అలా అరుతున్నావు? వాళ్ళు లెగిసాడంటే మనం లేపేస్తాడు. ఒరే గోరా, అన్న దయ్యం వదిలేసినట్టుంది, అందుకే కామ్గా కూర్చున్నాడు. ఎల్లోసారి చూడు. సారీ అంకుల్, ఇలాంటి రిస్కీ షాట్లు చేయడం మానేశాను. మీరే వెళ్ళండి. ఒరే అలా అంటావేట్రా? ఎల్రా. మీరే కదా వాడి ముద్దుల మావయ్య, మీరే వెళ్ళండి. ఒరే, నేను ఆడికి మావయ్యను గాని ఆ లోపల ఉన్నదానికి కాదురా, నువ్వే వెళ్ళు. అబ్బా ఓకే అంకుల్, మీరంతలా అడుగుతున్నారు కాబట్టి ఆక్పాక్ కరేపాకేద్దాం. ఇక్కడ ప్యాక్ అయిపోతుంటే నీ కరేపాకు గోలేట్రా. మీరు ఉండండి. ఆక్పాక్ కరేపాక్ డామ్ డీమ్ డిష్, జంబలకడి పంబలకడి అంకుల్ గాడి బుష్. ఏ బుష్ మీకే వచ్చింది, మీరే వెళ్ళాలి. ఆహా, ఇది తొండే. తొండలేదు, మొక్కజొన్న కండలేదు, వెళ్ళండి. నాన్న ముక్కు, ముక్కు మావయ్య వచ్చాడు, ఇటు చూడమ్మా. మావయ్య అన్నాడంటే మావయ్య అయిపోయినట్టున్నాడు. ఒరే గోరా, సెట్ అయిపోయాడురా. ఎక్కడికి మావయ్య వెళ్ళిపోతున్నారు? నన్ను కాపాడరా. నా లోపలేదో ఉంది మావయ్య. అదేంటో నీకు తెలుసు కదరా. నన్ను కాపాడి కోట నుంచి తీసుకెళ్ళిపోండి మావయ్య. కోట బయటికి వెళ్తే కండ కోస్తా.
రావు గోపాలరావు పర్ఫార్మెన్స్ చూసాను, రావు రమేష్ పర్ఫార్మెన్స్ చూసాను, ఆఖరికి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథాన్ని మించిపోయావు కదరా. రే వద్దురా, ఇంకా వద్దు. అయితే తీసుకురా ఈ గుద్దు. ఏంటంకుల్ ఆత్మక్ కోసం వెళ్తే షాక్ తగిలినట్టుంది. నువ్వు జోకులేకిరా, ఇక్కడ నా బ్యాక్ ఇరిగిపోయింది. అసలు నా కోటలో అడిగెందుకు పెట్టారా? అయ్యో, ఇక్కడ ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు? తెలుసుకొచ్చా సిస్టర్. చెప్పరా? అబ్బా సినిమా షూటింగ్ వచ్చాం అక్క. ఇదిగో ఈయన హీరో, ఏడు సైడ్ హీరో, నువ్వు డైరెక్టర్. చిచ్చి నీ బయట ఉన్న డైరెక్టర్. నేను ప్రేక్షకుడిని అక్క, నాకు వీళ్ళకి సంబంధం లేదు. నేను జస్ట్ షూటింగ్ చూడడానికి వచ్చానంతే, నన్ను వదిలే అక్క. కాదు కాదు, ఆడు చెప్పే అన్ని అబద్ధాలు. ఆడే ఈ సినిమా కెమెరామెన్. అసలు ఈ కోటకు ఆడే మమ్మల్ని తీసుకొచ్చాడు. నువ్వు ఉండరా మను. అంటే అది రే ముక్కు, ఓసారి నువ్వే కదా. అయ్యా దయ్యం బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. దీనికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనం ఇచ్చేస్తే అది మనకు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. తీస్తా, నాలో ఉన్న కళలన్నీ బయటికి తీస్తా, అవి దయ్యానికి చూపిస్తా, బయటికి వెళ్ళే ఛాన్స్ కొట్టేస్తా. ఏమండి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నువ్వు ఊరుకో లక్ష్మి, నాలో ఉన్న టాలెంట్లన్నీ ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం ఈ దయ్యంకైనా చూపిస్తాను, అది ఇంప్రెస్ అయ్యి వదిలేసే ఛాన్స్ ఉంది. నాన్నగారు చూసుకోండి, తేడా వస్తే మన ఇంటికి బాడీస్ ఎలా మన బోన్స్ వెళ్తాయి. రేయ్, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఆ దయ్యం మాట కూడా విన్ను. నువ్వు కొంచెంసేపు కామ్గా ఉండు, కామ్ ఖతం చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ మిస్టర్. ఇన్నాళ్ళు కోటలో ఒంటరిగా ఉండి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యి ఉంటారు, కాబట్టి నా పాటతో ఈ పూట మీకు ఊరట కలిగిస్తా. మీరు కనుక ఇంప్రెస్ అయితే నాకు ఒక ఎక్స్ప్రెస్ టికెట్ తీసి ఇంటికి పంపేయండి. జగ్గు మరి మేము ఎలా ఇక్కడ ఎవరి డబ్బు ఆడే కొట్టుకోవాలి, ఎవరి పాట ఆడే పాడుకోవాలి. ఏం లేదు సిస్టర్, గొంతు సవరించుకుంటున్నాను, ఇప్పుడు పాడేస్తా. దాకిని షాకిని లంకిని యక్షిని అన్నిటికంటే మంచిదయ్యం నువ్వు. రక్తము తాగవు, ఏ హాని చెయ్యవు, మమ్మల్ని ఇప్పుడు బయటికి పంపేస్తావు. దయ్యాల్లోనే సూపర్ దయ్యం నువ్వు, మా రిక్వెస్ట్ నే యాక్సెప్ట్ చేసేస్తావు. మనుషులు అంటే ప్రేమను కురిపిస్తావు, మమ్మల్ని ఇప్పుడు కోట నుండి పంపించేస్తావు. యు ఆర్ గోస్ట్, ఓహో ఫ్రెండ్లీ గోస్ట్, ఓహో సూపర్ గోస్ట్, మంచి గోస్ట్, ఓహో. అబ్బా ఇది విన్నాక అదేంటి, నేనే పంపను. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే డోర్ తీసి నన్ను బయటికి తోసేయండి సిస్టర్. సిస్టర్ కి సాంగ్ నచ్చలేనట్టుంది. ఓకే సిస్టర్, ఐ విల్ టేక్ ఏ లీవ్. మీరు సరిగ్గా పాడలేదు నాన్నగారు. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇంప్రెస్ చేస్తాను. కోట దాటని దయ్యం ఒకటుంది, దాటిపో త్వరగా, ఏహే వదులుతావని ఆశగా ఉంది, వదలవే త్వరగా, లలలలలా పంపడానికి అడ్డేముంది, పంపవే త్వరగా, లలలలలా. కోతి ఆపకపోతే పగులుద్ది మోతి. ఏ ఆంటీ, నువ్వేంటి కామ్గా ఉన్నావు, నీకేం రాదా? ఇదేంటి నన్ను తగులుకుంది? నాకు వంట తప్ప ఇంకేం రావు దెయ్యం పిన్ని. నేనేదో షూటింగ్ చూద్దామని వచ్చాను, వీళ్ళకి నాకు సంబంధం లేదు. నువ్వు పాడకపోతే వీణేసేస్తా. అమ్మో మా ఆయన. సరే పాడతాను. ఆరని కుమాయి దీపం కాశ్మోర దెయ్యం, తీయవే ఈ కోట తలుపులు భైరవి దెయ్యం. ఇది ఒకదే, ఇది దీని సీరియల్ గోల. కొంచెం మంచి పాట పాడచ్చు కదా, ఇంప్రెస్ అవుద్ది. అక్క పైన కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది, కొంచెం కిందకి దింపితే.
అబ్బాయి అమ్మాయి అమ్మాయి అక్కాయ్ బేస్ బ్లాస్ట్ అయిపోతుంది ఆపేదే. దీనికన్నా పైన బాగుంది, నేను అక్కడే ఉంటా. సరే మంచి పాట పాడు, కిందకి దింపుతా. మరి నీకు నచ్చకపోతే నీకు దింపుతా. వద్దులే అక్క, పాడేస్తా. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి కుమ్మేసి కుదిపేసి నా బేసిని బ్లాస్ట్ చేసేసి అచ్చ తెలుగు దెయ్యం పిల్లలా కోటలోన కొరివి దెయ్యంలా దున్న లాంటి పిల్లగాన్ని చిత్రహింసలెన్న పెట్టి కొట్టి కొట్టి చంప మాకిలా. ఏ బైరు ఎలా ఉంది నా జోరు? నచ్చింది, అందుకే నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేశా. అయినోరే, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటా అరేంజ్మెంట్? కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ అప్. వచ్చి వీటి మీద డాన్స్. ఏం మాట్లాడుతున్నావు అక్క? వీళ్ళందరికీ ఏమో పాటలు పాడే ప్రోగ్రాంలు, నాకేమో పాడెక్కిచ్చే ప్రోగ్రాంలా. అయినా అవి చూడు ఎలా ఉన్నాయో. వాటి మీద కనుక డాన్స్ చేశానంటే స్టైల్ సినిమాలో ప్రభుదేవాలా అయిపోతాను. అందుకే సెట్ చేశాను. నో ఐ కాంట్. yes you can. ఏ అక్క, స్టెప్స్ నచ్చలేదా? కాదు, నీ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు. నవ్వుతూ డాన్స్ చేయి. ఈ టైంలో నవ్వేలా వస్తుంది అక్క? నవ్వరా? లక్ష్మి, టైం ఎంత అయ్యి ఉంటది? ఏ అక్క, ఆకలేస్తుందా? కాదే, మన మల్లెమొగ్గ సీరియల్ స్టార్ట్ అయిపోద్దేమో. ఊసే, ఇక్కడ దయ్యం అందరిని పిల్ల మొక్కలు అయిపోతుంటే నీకు మల్లె మొక్క సీరియల్ కావాల్సి వచ్చిందే. ఒకసారి ఆయన చూడండి, తొందర కోళ్ళ ఎలా గిరిల్ అయిపోతున్నాడు. కొంతసేపు కామ్గా ఉండండి, లేకపోతే మనతో కూడా వేయిస్తుంది. అక్క, ఈ మంటల్లో కాళ్ళు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదే, నన్ను వదిలేవే ప్లీజ్. వెళ్ళిపోయినట్టుంది. ఒరే గవ్వ, రిలాక్స్ అవ్వు. అమ్మా, అయ్యో, సమ్మర్ లో సర్బత్ తాగినట్టు ఎంత సమ్మగా ఉందో. ఏంటంకుల్ గాల్లో దోశలేస్తున్నారు? ఏం లేదురా, ఇందాక నా పాట దానికి నచ్చలేదు అన్నది. దానికి ఏం పాట ఇష్టమా అని ఆలోచిస్తున్నాను. అయ్యో సాయినాథా, ఇల్లు అడిగిరండి పోనీ. అది గ్యాప్ ఇచ్చింది నెక్స్ట్ పాట ప్రిపేర్ అవడానికి కాదు, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి. ఇంకా ఆలస్యం చేయకుండా లగెత్తండి రా. ఊరే, ఇప్పుడు బయటికి దారేట్రా? మీరు ఆగండి అంకుల్. అకార్డింగ్ టు నానక్ బ్రహ్మతో సుకుమార్, 30 degrees - 20 degrees = 50 degrees. ఎస్, 75 degrees. అటే ఖచ్చితంగా ఎగ్జిట్ ఉంటది. పదండి. ఓ షిట్, ఓ షిట్, ఏదేమో నీళ్ళు కొట్టలేదు అనుకుంటా. స్మెల్లీ, ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు. లెట్స్ గో టు 175 degrees. ఒరే దగులుబాజీ అదవా, ఇంతకీ నీకు దారి తెలుసా లేదా? ఎందుకు ఇలా తిప్పిస్తున్నావు? ఆంటీ, నన్ను నమ్మరేంటి? అకార్డింగ్ టు లా ఆఫ్ బోయపాటి ఫిజిక్స్, డెఫినెట్ గా బయటికి వెళ్లే దారి ఈ రూమ్ లోనే ఉంది. ఏయ్ ఒరే దరిద్రుడా, నీకు అసలు దారి తెలిసి తెలీదా? అంకుల్, ఐ థింక్ ఇట్స్ 160 degrees. కోడితే 360 degrees తిరిగిపోతావు. నాన్నగారు, అటైపు ఏదో దారి ఉన్నట్టుందండి, పదండి వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? మీరు ఈ కోటలో ఎక్కడికి తిరిగినా నా దగ్గరికే వస్తారు. షేట్, ముందే చెప్పొచ్చు కదా బైరు. అనవసరంగా కోట అంతా తిరిగాం, ఎనర్జీ వేస్ట్. మిమ్మల్ని ఎంతసేపు బతికొంచడమే వేస్ట్ రా. తెంచవే బైరు, కళ్ళు బైరులు కమ్ముతున్నాయి. అక్క, దించక్క. వామ్మో, కాపాడండి, కాపాడండి. కాపాడడమా? ఆ దేవుడు దిగొచ్చిన నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడా, వచ్చేసాను రా పిల్లకాయలు. బేబమ్మా, నువ్వా? నేనేనే. మళ్ళీ వచ్చావా? మళ్ళీ కాదే, నిన్ను పూర్తిగా అంతం చేసే వరకు మళ్ళీ 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 వస్తానే ఉంటా.
నన్ను అంతం చేయడం నీ వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. వీళ్ళతో పాటు నిన్ను కూడా ఈ కోటలోనే సమాధి చేస్తా. నువ్వు నన్నేం చేయలేవే. బేబమ్మ, మా బాడీలకి పాడి కట్టేసినట్టే అనుకున్నాం. టైంకి వచ్చి కాపాడు. కంగారు పడకండి, ఏం కాలేదు. ఏం కాకపోవడం ఏంటి బేబమ్మా? అసలు ఈ కోటకి నీకు ఏంటి సంబంధం? ఆ భైరవికి నువ్వెలా తెలుసు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇప్పుడు తెలుసుకోవడం అంత మంచిది కాదు, వదిలేయండి. ఏంటే వదిలేసేది? ఇక్కడ అందరి ప్రాణాలు పంచరైపోయేలా ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. భైరవపురం అన్న పేరున్నప్పటి నుంచి నీలో మార్పులు గమనిస్తూనే ఉన్నాను. నీకు ఈ భైరవపురం కోటకి ఏదో సంబంధం ఉంది. చెప్పు బేబమ్మా, చెప్పు. వద్దన్నా. నువ్వు చెప్పకపోతే మా అందరి మీద ఒట్టే. వామ్మో, ఈ నాకు పెట్టాడేంటి ఫిట్టింగ్? అసలు ఏం జరిగిందో చెప్పే బేబమ్మా. ఈ వైరం ఈనాటిది కాదు. మరి ఈ కథ తెలుసుకోవాలంటే 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, చిన్న కామెంట్ వేసుకోండమ్మా, లైక్ చేసి షేర్ చేసి దీన్ని వైరల్ చేయండమ్మా.